Hello friends, welcome to 16th July Daily Hindu News Analysis. ఈ వీడియోలో మనము 16th జూలై హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెటెస్ట్ స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి మన యొక్క యాప్లో కొత్త కోర్స్ మనకు క్రియేట్ చేయబడడం జరిగింది. ఇది కంప్లీట్లీ ఫ్రీ అండి. ఇక్కడ హిందూ న్యూస్ అనాలిసిస్ వాచ్ చేస్తున్నారు కదా, దీనికి సంబంధించినటువంటి మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడం గురించి మన యొక్క యాప్లో అప్లోడ్ చేస్తున్నటువంటి క్విజ్ని మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని కూడా మీరైతే కనుక డౌన్లోడ్ చేసుకుని రివైజ్ చేసుకోవచ్చు. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ LTX క్లాసెస్ అండ్ దిస్ ఈజ్ అ నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఎస్ అండి, మూవింగ్ ఫార్వర్డ్. కరెంట్ అఫైర్స్ అనేటువంటివి యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ అమ్మ. అందుకని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక మనం లాస్ట్ టైం లాంచ్ చేసినటువంటి ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ఫర్ యూపీఎస్సీ. సో మనకి మొన్న యూపీఎస్సీ ప్రిలిమినరీ 2025లో కరెంట్ అఫైర్స్ నుంచి అరౌండ్ 22 క్వశ్చన్స్ మన యొక్క క్లాసెస్ నుంచి రావడం అయితే జరిగింది. సో బీయింగ్ ప్రౌడ్ వీ కంటిన్యూ దట్ పర్టికులర్ ఇనిషియేటివ్ దిస్ ఇయర్ యాజ్ వెల్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్ మీకు డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది. వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది. అండ్ బిఫోర్ ద ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్ అనేటువంటి దానిని కూడా మనకు కండక్ట్ చేయబడడం జరుగుతుంది. దీనికి మనం చార్జ్ చేసే ఫీ వచ్చేసి 10,000 రూపీస్ అండ్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. మనకి ద వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వెబ్సైట్స్ నుంచి మనం ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ మనం డిస్కస్ అయితే కనుక చేస్తాము. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్. ఈ యొక్క క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మన యొక్క LTX IAS టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ ద సీనియర్ ఆస్పిరెంట్స్ అండి. యూ కెన్ పాజ్ వీడియో అండ్ జస్ట్ లుక్ అట్ దెమ్. మనం ఛార్జ్ చేసే ఫీ 60,000 రూపీస్, EMI 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేయొచ్చు. అండ్ మూవింగ్ ఫార్వర్డ్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈస్ ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్. మీకు ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఫీ వచ్చేసి 65,000 రూపీస్, EMI 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేయొచ్చు. అండర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మనం ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 30,000 రూపీస్. ఎస్, లెటెస్ట్ స్టార్ట్ అండి. మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకొని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. లెటెస్ట్ స్టార్ట్. సర్వీస్ ఎక్స్పోర్ట్స్ కట్ ద ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ బై 9.4% ఇన్ Q1 అంటూ మనకైతే పబ్లిష్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సెకండ్ వన్, బ్రెజిల్, చైనా, ఇండియా కుడ్ బి హిట్ హార్డ్ బై ద కర్బ్స్ సేస్ నాటో చీఫ్ అంటూ మనకైతే కనుక మన గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వీ విల్ లుక్ ఇన్ టు వాట్ ఇట్ ఈస్. SCO షుడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ టెర్రరిజం సేస్ జైశంకర్. రీసెంట్గా మనకి SCO ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ గురించి మాట్లాడుకుంటాం. గుడ్ ప్రోగ్రెస్ ఆన్ యూరోపియన్ యూనియన్ FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ టాక్స్, లెస్ సో ఆన్ ఆసియాన్ ప్యాక్ట్ రివ్యూ అంటూ మనకైతే పబ్లిష్ అయింది. వి విల్ సీ. 97% అన్టచబిలిటీ కేసెస్ పెండింగ్ ఇన్ ద కోర్ట్స్ సేస్ గవర్నమెంట్ యాన్యువల్ రిపోర్ట్ రీసెంట్గా మనకైతే కనుక చెప్తోందండి. గవర్నమెంట్ డేటా షోస్ ఫాల్ ఇన్ విమెన్ అట్ ద వర్క్ ఇన్ రూరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ ఏరియాస్ అంటూ మనకి చెప్తున్నారు. IRDAI forms the panels to probe the violations. So these are the articles which we will cover in the today's Hindu news analysis. Apart from that, Lok Sabha digital attendance and as well as Ular Lake, RHODIS India program, very very important. Rare caracal spotted in the Gandhi Sagar Wildlife Sanctuary. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనము లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం అయితే డిస్కస్ చేయబడడం జరుగుతుంది. ఎస్ అండి, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ ఏం చెప్తాను చూడండి. సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ కట్ ద ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ బై 9.4% ఇన్ ద Q1 అంటూ మనకైతే కనుక చెప్తోంది. ఓవరాల్ ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది ఇట్ కాంట్రాక్టెడ్ 9.4% టు $20.3 billion ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్, డ్రివెన్ బై నియర్లీ 11% గ్రోత్ ఇన్ ద సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అకార్డింగ్ టు ద అఫీషియల్ డేటా అంటూ మనకు చెప్తున్నారు. సో ఇది మనకు అర్థం కావాలి అని అంటే యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ బేసిక్స్ అండి. అండ్ GS పేపర్ 3 ఎకానమీ అనేటువంటి టాపిక్, GS పేపర్ 3 ఇండియన్ ఎకానమీలో సబ్జెక్ట్లో మనం అయితే కనుక దీన్ని కవర్ చేయాలి యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో. అండ్ బిఫోర్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు.
ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేటువంటి కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఈ యొక్క ఆర్టికల్ని ఇంకా బెటర్గా అప్రిషియేట్ అయితే కనుక చేయొచ్చు. ఓకే ఫైన్. అసలు ఏంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేటువంటిది ఏంటి? ప్రతి కంట్రీ కూడా ఆ కంట్రీలో ఉండేటువంటి సెంట్రల్ బ్యాంకు ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని మెయింటైన్ చేస్తారు. ఓకే, సో సింపుల్ ఎనీ చిన్న డెఫినేషన్ ఏదైనా ఉందా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి అంటే ఎస్, ఇట్ ఈస్ బేసికల్లీ ద సిస్టమాటిక్ రికార్డ్ ఆఫ్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ of the residents between the residents of a country, with respect to the residents outside the world and the residents outside of the rest of the world అని చెప్పటాన్ని మనం సింపుల్గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని చెప్పేసి చెప్పచ్చు. అంటే ఏంటమ్మా, ఇట్స్ ద సిస్టమాటిక్ రికార్డ్ ఆఫ్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ఎవరెవరి మధ్య, ఒక కంట్రీ యొక్క రెసిడెంట్స్కి అండ్ అలాగనే రెసిడెంట్స్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి మధ్య జరుగుతున్నటువంటి ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో రికార్డ్ చేస్తారు. క్లియర్? అంటే ఇప్పుడు మనము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి టెస్లా కార్ ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇది మనం ఏంటంటే ఇతర దేశం నుంచి రెసిడెంట్ ఆఫ్ ఆర్ కంట్రీ, సో అవుట్ సైడ్ ద వరల్డ్ మనం ఏంటి యుఎస్ఏ నుంచి తెప్పించుకుంటున్నాము. సో అది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అండర్లోకి మనం అయితే కనుక మనకు వస్తుందన్నమాట. మనము యుఎస్ఏ వాళ్ళకి వాళ్ళ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క సాఫ్ట్వేర్ కంపెనీకి వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ని మనం వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనుకోండి, సో దట్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అండర్లోకి మనకి అయితే కనుక వస్తుంది. ఇప్పుడు మన యొక్క ఫర్మ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అదానీ కానివ్వండి, శ్రీలంకలో ఏదైనా ఫర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనుకోండి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అండర్లోకి వస్తుంది, బికాస్ దట్స్ అన్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్. సో మీకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా యూఎస్ఏలోనో యూకేలోనో ఉండి వాళ్ళు మీకు మనీ అనేటువంటిది పంపిస్తున్నారనుకోండి, అది కూడా మనకి ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అండర్లో రాస్తారు. దట్ ఈజ్ ఏనో ట్రాన్స్ఫర్ పేమెంట్ అంటారు దాన్ని. అండర్లో మనకి కాంపోనెంట్ అండర్లో రాయడం జరుగుతుంది. అంటే సో ఇక్కడ టూ థింగ్స్, మనము అవుట్ సైడ్ ద వరల్డ్ తోటి ఇంటరాక్ట్ అవుతుంటే, అంటే ఇంటరాక్ట్ అవ్వడం అంటే ఎకనామిక్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది ఉంటే అది మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అండర్లోకి వస్తుంది. అంతే తప్ప విత్ ఇన్ అవర్ కంట్రీ ఏం జరగదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, ఇక్కడ ఉండేటువంటి ఒక ఎన్జిఓకి నేను డొనేషన్ ఇచ్చాను, మరి అది ఎకనామిక్ ట్రాన్సాక్షనే, బట్ కానీ అది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో రాస్తారా అంటే రాయరు. మరి ఇది విత్ ఇన్ ద కంట్రీ కదా, అవుట్ సైడ్ ద కంట్రీ ఉండాలి, అప్పుడు మాత్రమే ఆ ఎకనామిక్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయబడడం జరుగుతుంది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఇది నాట్ ఓన్లీ ఇండియా అండి, ఇండియా ఒక్కటే కాదు, ప్రతి దేశం కూడా ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని మనకి ఏం చేస్తారు అని అంటే కనుక మెయింటైన్ చేసుకుంటారు. దే విల్ బి మెయింటైన్డ్ యాజ్ పర్ ద స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్డ్ బై దట్ ఆఫ్ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రొవైడ్ చేసినటువంటి ఫార్మాట్ని ఆధారంగా చేసుకుని దేశాలు మనకి ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ని మెయింటైన్ చేస్తాయి. ఎవరు మెయింటైన్ చేస్తారు? ఆ కంట్రీలో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనకి తీసుకుంటే కనుక RBI కదా సెంట్రల్ బ్యాంక్, అందుకని RBI మెయింటైన్స్ దిస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. Clear? Now you understood. So systematic record of economic transactions between the residents of a country and the residents of the rest of the world మనము బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాము. దీనిని ఎవరు మెయింటైన్ చేస్తారు అని అంటే ఇట్ విల్ బి మెయింటైన్డ్ బై దట్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ఇండియాకి స్పెసిఫిక్గా మనం మాట్లాడుకుంటే కనుక ఏంటమ్మా, సో దట్ ఈస్ బేసికల్లీ మెయింటైన్డ్ బై దట్ ఆఫ్ RBI. అండ్ ఎవరు ఫార్మాట్ డిసైడ్ చేశారు? ఫార్మాట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ బై దట్ ఆఫ్ ద IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పేసి ఉందన్నమాట మనకి. సో వీళ్ళు ఇప్పుడు మీకు అర్థమైంది ఎగ్జాంపుల్స్ ఏంటి అనేటువంటిది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి సంబంధించి. దెన్ ఇది ఇప్పుడు ఎకనామిక్ ట్రాన్సాక్షన్ కదా, ఇది
టూ థింగ్స్ ఉంటాయన్నమాట. పాజిటివ్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్ అది, లేకపోతే నెగిటివ్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది మనం చూసుకోవాలి. పాజిటివా లేకపోతే నెగిటివా అంటే ఏంటి? ఒక కంట్రీ పర్స్పెక్టివ్లో, ఇప్పుడు నేను ఇండియా పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాను. ఈ ట్రాన్సాక్షన్ అనేది పాజిటివా లేకపోతే నెగిటివా అని చెప్పేసి చూసుకుంటారనమాట. ఈ బండ గుర్తు ఏంటి? ఒక ఎకనామిక్ ట్రాన్సాక్షన్ని పాజిటివ్ అని ఎప్పుడు అంటాము, నెగిటివ్ ఇదని ఎప్పుడు అంటాము అనేటువంటిది మీరు తెలుసుకోవాలి అంటే కనుక ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వెన్ ద మనీ ఈజ్ ఫ్లోయింగ్ అవుట్, మనీ మన కంట్రీ నుంచి అవతల దేశానికి ఫ్లో అయిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. వెన్ మనీ ఈజ్ ఫ్లోయింగ్ అవుట్, దెన్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ నెగిటివ్ ట్రాన్సాక్షన్. నెగిటివ్ ట్రాన్సాక్షన్. సిమిలర్లీ వెన్ ద మనీ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్, మన కంట్రీ లోపలికి వస్తుంది మనీ అనేటువంటిది, దెన్ ఇన్ దట్ కేస్ ఇట్ ఈజ్ పాజిటివ్ ట్రాన్సాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, మనము టెస్లా కారు ఇంపోర్ట్ చేసుకున్నామండి. టెస్లా కార్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు యుఎస్ఏ నుంచి ఏం జరుగుతుంది? టెస్లా కార్ వస్తుంది మనకి, కానీ మనం పంపిస్తున్నాం. అంటే మనీ అనేటువంటిది మన కంట్రీ నుంచి ఫ్లో అవుట్ అయిపోతుంది, నెగిటివ్ ట్రాన్సాక్షన్. సో అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఐఫోన్ ఉంది, మనం పర్చేస్ చేసుకుంటున్నాం యూఎస్ఏ నుంచి, అప్పుడు కూడా ఏమవుతుంది? యాపిల్ ఐఫోన్ వస్తుంది, బట్ ఇక్కడ నుంచి మనీ మట్టుకు వెళ్ళిపోతుంది, మనీ ఈజ్ ఫ్లోయింగ్ అవుట్. ఇక్కడ చూడండి, మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, మనకి సర్వీసెస్ సెక్టార్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్. ఇప్పుడు మనం ఏంటంటే యూఎస్ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం. యూఎస్ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మనం సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. మరి మన వాళ్ళకి శాలరీ అనేటువంటిది పే చేయాలా వద్దా? మనీ అనేటువంటిది మన కంట్రీ లోపలికి వస్తుంది అప్పుడు, అంటే మనీ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్. సో దట్స్ ఏ పాజిటివ్ ట్రాన్సాక్షన్ అనమాట. సో ఈ టూ థింగ్స్ అర్థం కావాలి మీకు. అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటో అర్థం కావాలి. ఇట్స్ బేసికల్లీ ది సిస్టమాటిక్ రికార్డ్ ఆఫ్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ అంటారు. ఎప్పుడు అది పాజిటివ్ ట్రాన్సాక్షన్ అవుతుంది, ఎప్పుడు అది నెగిటివ్ ట్రాన్సాక్షన్ అవుతుంది అనేటువంటి విషయాలు కూడా మీకు క్లారిటీ ఉండాలి. సో వన్స్ దట్ ఈస్ క్లియర్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మీద మీరు తీసుకుంటే కనుక టూ డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయండి. దీనికి సంబంధించి ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో అయితే కనుక చేయబడింది. ఆల్రెడీ మనకి ఒక క్లాస్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు అక్కడ మీరు వాచ్ చేయొచ్చు. ఇక్కడ బ్రీఫ్గా జస్ట్ ఈ యొక్క ఆర్టికల్ అర్థం కావడం గురించి మట్టుకి మనం ఏంటంటే డిస్కస్ చేసుకుంటాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో రెండు అకౌంట్స్ ఉంటాయి మనకి. మొదటిది వచ్చేసి కరెంట్ అకౌంట్ అంటారు, రెండవది వచ్చేసి క్యాపిటల్ అకౌంట్ అంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి కరెంట్ అకౌంటు, సెకండ్ది వచ్చేసి క్యాపిటల్ అకౌంటు. అంటే మీకు ఏదైనా ఒక ఎకనామిక్ ట్రాన్సాక్షన్ గురించి చెప్పినప్పుడు అది మీరు కరెంట్ అకౌంట్లో రాయాలా, క్యాపిటల్ అకౌంట్లో రాయాలా, అది పాజిటివ్ ఎకనామిక్ ట్రాన్సాక్షనా, నెగిటివ్ ఎకనామిక్ ట్రాన్సాక్షనా అనేటువంటిది అర్థం కావాలన్నమాట. ఇప్పుడు కరెంట్ అకౌంట్లో ఏమేమి వస్తాయి? సో కరెంట్ అకౌంట్లో టూ థింగ్స్ వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక విజిబుల్స్ అంటారు. ఫస్ట్ వన్ ఈజ్ విజిబుల్స్. అంటే ఏంటో పేరులోనే ఉంది కదా, కనిపించేటువంటివి. సో విజిబుల్స్ అని చెప్పడాన్ని మనం ఏంటంటే కనిపించేటువంటివి, దట్ యూ కెన్ టచ్ ఈజ్ బేసికల్లీ విజిబుల్. సో వీటిల్లో మనకి ఏమొస్తాయి అంటే మర్చండైజ్ అంటారు. ఆ పదం చాలా ఇంపార్టెంట్. మర్చండైజ్ ఈజ్ బేసికల్లీ నథింగ్ బట్ గూడ్స్. సో మీకు మర్చండైజ్ అంటే ఏంటో తెలియకపోతే గూడ్స్ అనమాట. ఇప్పుడు మన యొక్క ఫోన్లు, ల్యాప్టాప్లు ఇవన్నీ గూడ్స్ అండర్లోకే కదా మనకు వచ్చేది. ఇవన్నీ కూడా మర్చండైజే వస్తాయి మనకి. ఇవి మర్చండైజ్ అనేటువంటిది ఎందులోకి వస్తాయి? విజిబుల్స్లోకి వస్తాయి మనకి, బికాస్ అవి కనిపిస్తాయి కాబట్టి మనకి మర్చండైజ్. ఈ మర్చండైజ్ గూడ్స్ అనేటువంటివి ఎయిదర్ ఇట్ కెన్ బి ఎక్స్పోర్ట్స్, అంటే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు, లేకపోతే టెస్లా కారు, ఐఫోన్లు మనం తెచ్చుకుంటున్నాం అంటే ఇంపోర్ట్స్. మర్చండైజ్, ఇంపోర్ట్స్, ఇవి రెండు కూడా మనకి గూడ్సే. మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మర్చండైజ్ ఇంపోర్ట్స్. మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే మనం ఇతర దేశాలకు అమ్ముతున్నటువంటి గూడ్స్, మర్చండైజ్ ఇంపోర్ట్స్ అంటే మనం ఇతర దేశాల నుంచి కొనుక్కుంటున్నటువంటి గూడ్స్ మనకి. ఇవి రెండు దేంట్లో రాసుకుంటాం మనము? విజిబుల్స్లో రాసుకుంటాం. ఇప్పుడు ఒకసారి అది పాజిటివ్ ఎకనామిక్ ట్రాన్సాక్షనా, నెగిటివ్ ఎకనామిక్ ట్రాన్సాక్షనా చూద్దాం. సరే, మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్
అంటే మనము గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటే మనీ ఏమవుతుంది, బయటికి వెళ్ళిపోతుందా, మనకు వస్తుందా మనీ అనేటువంటిది? మనమే గూడ్స్ అమ్ముతున్నాం కాబట్టి మనకి మనీ అనేటువంటిది మనకు వస్తుంది. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ ట్రాన్సాక్షన్. ఇక్కడ మన రూల్ అదే కదా, వెన్ మనీ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ పాజిటివ్ ట్రాన్సాక్షన్. ఓకే, మర్చండైజ్ ఇంపోర్ట్స్ చూడండి, అంటే మనం కొనుక్కుంటున్నాం, అది టెస్లా కార్ అవనివ్వండి, ఎగ్జాంపుల్ కింద ఒక ఐఫోన్ అవనివ్వండి, ఏదైనా కూడా మీరు కొనుక్కుంటున్నారంటే మనం మనీ ఇవ్వాల్సి వస్తుంది. మనీ ఈజ్ ఫ్లోయింగ్ అవుట్. సో దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ నెగటివ్ ట్రాన్సాక్షన్. సో నవ్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ బేసికలీ ద పాజిటివ్ ట్రాన్సాక్షన్, ఇక్కడ వాట్ ఈస్ బేసికలీ ద నెగటివ్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది అర్థమైంది ఇప్పుడు మీకు. నవ్ ఇక్కడ చూడండి ఇప్పుడు, సో ఇవి ఎక్స్పోర్ట్స్, ఇవి ఇంపోర్ట్స్. ఏ కంట్రీకైనా కూడా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలా, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండాలా? ఏ కంట్రీకైనా కూడా ఎప్పుడూ కూడా ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి ఎక్కువ ఉండాలి రాదర్ దాన్ ఇంపోర్ట్స్. ఏదైనా కంట్రీకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండి ఇంపోర్ట్స్ తక్కువ ఉంటే, అంటే మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ, మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండి మర్చండైజ్ ఇంపోర్ట్స్ తక్కువ ఉంటే కనుక దానిని మనం ఏమంటామో మర్చండైజ్ ట్రేడ్ సర్ప్లస్ అంటాం. అలా నచ్చా, సర్ప్లస్ స్టేజ్లోనే కదా ఉన్నట్టు, ఎక్స్పోర్ట్సే మనకి ఎక్కువ వస్తున్నాయి. మరి మర్చండైజ్ ట్రేడ్ సర్ప్లస్, వేర్ మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద మర్చండైజ్ ఇంపోర్ట్స్. అంటే మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద ఇంపోర్ట్స్. సో దట్ ఈస్ వాట్ ఈస్ మర్చండైజ్ ట్రేడ్ సర్ప్లస్ అంటాం. ఆపోజిట్ ఏంటమ్మా, ఆపోజిట్ ఒకవేళ ఇంపోర్ట్స్ ఎక్కువైపోయాయి ఎక్స్పోర్ట్స్ కంటే కూడా, దట్ ఈస్ ఎ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. అలాంటప్పుడు అది ఏమవుతుంది, మర్చండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అంటారు మనకి, మర్చండైజ్ ట్రేడ్ డెఫిసిట్. ఇది ఇంకా నేను ఓన్లీ గూడ్స్ వరకు మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా, ఇదంతా కూడా ఎప్పటివరకు కూడాను. సో మీకు మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే అర్థమైంది, ఇప్పుడు మర్చండైజ్ ఇంపోర్ట్స్ అర్థమైంది. ఏది పాజిటివ్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్, ఏది నెగిటివ్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్. ఒకవేళ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటే ఏంటి సిచ్యువేషను, ఇంపోర్ట్సే ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటే కనుక ఏంటి సిచ్యువేషను. ఎప్పుడు మీకు అది పాజిటివ్ ఎకనామిక్ ట్రాన్సాక్షను, ఎప్పుడు అది మీకు నెగిటివ్ ఎకనామిక్ ట్రాన్సాక్షను, ఈ విషయాలన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటాను నేను. ఇక రెండోది వచ్చేసి మనకి ఏంటంటే ఇన్విజిబుల్స్, అంటే కనిపించినటువంటివి. సో విజిబుల్స్ అంటే కనిపించేవి, ఇన్విజిబుల్స్ అనేటువంటివి కనిపించవు అనమాట. సో మనకి ఫిజికల్గా మనకు కనిపించవు, అలాంటి వాటిని మనం ఏంటంటే కనుక ఇన్విజిబుల్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఇన్విజిబుల్స్లో ఏమేమి వస్తుంది, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సర్వీసెస్. సర్వీసెస్ అంటే ఇప్పుడు మనం ప్రొవైడ్ చేసే సాఫ్ట్వేర్ సర్వీసెస్ కానీ, బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ, ఇన్సూరెన్స్ సర్వీసెస్ కానీ, ఇవన్నీ కూడా సర్వీసెస్. మళ్ళీ సర్వీసెస్లో మీకు అయితే ఎక్స్పోర్ట్ ఉంటుంది, లేకపోతే ఇంపోర్ట్ ఉంటుంది. అంటే మనం ఇతర దేశానికి ప్రొవైడ్ చేస్తుంటాం సర్వీసెస్, లేకపోతే మనం ఇతర దేశం నుంచి సర్వీసెస్ అనేటువంటివి తీసుకుంటుంటాం. దట్ ఈస్ బేసికల్లీ ద సర్వీసెస్. అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే కనుక ఇన్కమ్ అంటారు. ఇన్కమ్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రాఫిట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్ and then the dividend. Profit, interest and as well as dividend. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కూడా ఇప్పుడు మన కంట్రీలో పెట్టుబడి ఏదైనా పెట్టారనుకోండి, ఆ పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళకంటూ కొంత ప్రాఫిట్ వచ్చిందనుకోండి, వాళ్ళు మన కంట్రీలోంచి ఆ ప్రాఫిట్ని వెనక్కి తీసుకెళ్ళిపోతుంటారు. సో ఇది ప్రతిదీ కూడా ప్రాఫిట్ అయినా, ఇంట్రెస్ట్ అయినా, డివిడెండ్ అయినా ప్రతిదీ కూడా ఒక ఎకనామిక్ ట్రాన్సాక్షనే. అది మనకి అయితే పాజిటివ్ అవుతుంది, లేకపోతే నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు ప్రాఫిట్ అనేటువంటిది మన కంట్రీలోంచి బయటికి వెళ్ళిపోతుంది. అంటే వేరే ఇతర దేశస్తులు మన కంట్రీలో పెట్టుబడి పెట్టారు, దానికి వాళ్ళ మీద వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది, అందుకని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు అనుకోండి, అప్పుడు అది నెగిటివ్ ట్రాన్సాక్షన్ అయిపోతుంది. అలా కాకుండా మన దేశస్తులే ఇతర దేశంలో పెట్టుబడులు పెట్టారు, ఆ పెట్టుబడులు ఇదే బాగా మంచి ప్రాఫిట్స్ వచ్చాయి, అందుకని మన కంట్రీకి తీసుకొస్తున్నారు ఆ డబ్బుల్ని, అప్పుడు అది పాజిటివ్ ప్రాఫిట్ పాజిటివ్ ట్రాన్సాక్షన్ అవుతుందన్నమాట. అదేవిధంగా ఇంట్రెస్ట్, ఇప్పుడు మనం ఎవరికైనా లోన్స్ ఇచ్చినా, సో లోన్స్ ఇచ్చామనుకోండి, దానికి ఇంట్రెస్ట్ వస్తుంది కదా మనకి, అది ఒకవేళ ఇంట్రెస్ట్ మనకు వస్తుంది అనుకోండి, దట్ ఈస్ బేసికల్లీ ద పాజిటివ్ ట్రాన్సాక్షన్. అలా కాకుండా ఇంట్రెస్ట్ మన కంట్రీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది, దట్ ఈస్ నెగిటివ్ ట్రాన్సాక్షన్. డివిడెండ్, ఏదైనా కంపెనీ యొక్క నుంచి వచ్చేటువంటి బిజినెస్ జరగగా వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఉంటాయి కదా మనకి, దాన్ని డివిడెండ్ అని పిలుస్తారనమాట. ఒకవేళ డివిడెండ్ అనేటువంటిది మన కంట్రీలోంచి బయటకు వెళ్ళిపోతుందా లేదా మన కంట్రీలోకి వస్తుందా, ఒకటే క్వశ్చన్. వెదర్ గోయింగ్ అవుట్ ఆర్ ద మనీ ఈస్ కమింగ్ ఇన్ అన్నది మనం క్వశ్చన్ చేసుకోవాలి. అది క్వశ్చన్ చేసుకుంటే అది పాజిటివా నెగిటివా అనేటువంటిది మనం రాసుకుని వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో మొదటిది వచ్చేసి సర్వీసెస్, రెండోది వచ్చేసి ఇన్కమ్, మూడోది వచ్చేసి మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారు.
ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే వేర్ నో గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ గూడ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, ఇక్కడ సర్వీసెస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, ఇన్ రిటర్న్గా మనీ అనేటువంటిది ఫ్లో అవుతుంది. ట్రాన్స్ఫర్ పేమెంట్స్లో అలా గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేటువంటివి ఏమీ కూడా ప్రొడ్యూస్ అవ్వవు, ఎక్స్చేంజ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు యూఎస్ఏలోనో యూకేలోనో ఉంటారండి. సో ఫ్యామిలీకి పంపిస్తారు ఇక్కడ మనీ అనేటువంటిది. మరి అక్కడ రిటర్న్లో ఏమైనా సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ మనం పంపిస్తున్నామా? లేదు కదా. సో అలాంటి వాటిలో మనకి ట్రాన్స్ఫర్ పేమెంట్స్లోకి వస్తాయి. మనకి ఎగ్జాంపుల్ ఏమేంటి, వాటిని మనం ఏమని పిలుస్తాము? రెమిటెన్సెస్ అని పిలుస్తారు, రెమిటెన్సెస్. అండ్ అలాగనే ఏదైనా పర్టికులర్ కంట్రీ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ లైక్ వరల్డ్ బ్యాంక్ కానివ్వండి గ్రాంట్స్ ఇస్తుంది కదా, అవి ఊరికే ఇస్తారు, మళ్ళీ తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్ రిటర్న్గా ఎటువంటి గూడ్స్ సర్వీసెస్ ఇది అవ్వట్లేదు. అవి కూడా మనకి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటర్లోకి మనకు వస్తాయి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి డొనేషన్స్. ఈ డొనేషన్స్ కూడా అగైన్ డొనేషన్స్ అంటే మన కంట్రీలో మన కంట్రీలో ఏదైనా ఎన్జిఓకి డొనేషన్ ఇస్తే అది ఇందులో రాస్తారని అనుకోకండి. ఓన్లీ అవుట్ సైడ్ మనం ఏమైనా డొనేట్ చేస్తే కనుక మళ్ళీ అది డొనేషన్ అవుట్ సైడ్కి మనం చేస్తున్నాం అనుకోండి, అది పాజిటివా నెగిటివా, మనీ బయటికి వెళ్ళిపోతుంది. సో నెగిటివ్ ట్రాన్సాక్షన్. అలా కాకుండా ఇక్కడ ఉండేటువంటి ఎన్జిఓస్కి వీటికి కూడా ఎవరైనా సరే ఇతర దేశస్తులు మన కంట్రీలో ఉండేటువంటి ఆర్గనైజేషన్స్కి ఇస్తున్నారు, పే చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే డొనేషన్స్ పాజిటివ్ ఆస్పెక్ట్లో మనం రాస్తాం. సో విజిబుల్స్ అండర్లో ఇవి వస్తాయి, మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్, మర్చెండైజ్ ఇంపోర్ట్స్. ఇన్విజిబుల్స్లోనేమో సర్వీసెస్, ఇన్కమ్లో మళ్ళీ ప్రాఫిట్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, డివిడెండ్ వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ పేమెంట్స్లో రెమిటెన్సెస్, గ్రాంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డొనేషన్స్. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు ఆర్టికల్లో ఏమంటున్నారో చూడండి. జనరల్గా ఇప్పుడు మనకి తీసుకుంటే ఇది గూడ్స్లో మనం నెగిటివ్ ఉంటామండి, మనం అంటే డెఫిసిట్ పొజిషన్లోనే ఉంటాం. మనల్ని ఎక్కువగా సపోర్ట్ చేసేటువంటిది మనకి బాగా స్ట్రాంగ్ ఏంటంటే సర్వీసెస్ సెక్టార్. ఈ సర్వీసెస్ సెక్టారే మనకి ఏం చేస్తుంటుందంటే ఈ యొక్క గూడ్స్ వల్ల వచ్చేస్తున్నటువంటి డెఫిసిట్ని కూడా మనకి ఏంటంటే కనుక సెట్ ఆఫ్ చేయగలదు అనమాట. మనకి సెట్ ఆఫ్ చేసే డెఫిసిట్ని మనకి తగ్గిస్తుంది. ఇప్పుడు అదే రాశారు చూడండి ఇక్కడ ఆర్టికల్లో. మీరు టైటిల్ చూస్తే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ కట్ ద ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ బై 9.4%. సో సర్వీసెస్లో రెండు ఉన్నాయి కదా ఇక్కడ. సర్వీసెస్లో ఏమేమి ఉన్నాయి? ఎదర్ దట్ సర్వీసెస్ కెన్ బి ఎదర్ ఎక్స్పోర్ట్స్ ఆర్ దట్ ఆఫ్ ద ఇంపోర్ట్స్. మళ్ళీ ఇంపోర్ట్స్ ఉన్నాయనుకోండి ఉపయోగం లేదు, ఎక్స్పోర్ట్సే ఉండాలి. సో ఎక్స్పోర్ట్స్ ఉంటేనే మనకి ఏంటంటే కనుక మనకి ఫేవరబుల్గా ఉంటుంది. సో సర్వీసెస్ యొక్క ఎక్స్పోర్ట్స్ మనకి ఏం చేసాయట, ఈ యొక్క ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో, ఈ యొక్క గూడ్స్ డెఫిసిట్ ఏదైతే ఉందో దానిని మనకి ఏంటంటే కనుక తగ్గిస్తున్నాయి. సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ కటింగ్ ద ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ బై 9.4% in Q1 Q1. Around 11% growth in services exports is helping the overall trade deficit contract to $20 billion. Overall current account deficits అంటే మనకి ఏం చెప్తాం మనము, ఇప్పుడు విజిబుల్స్ ఇన్విజిబుల్స్ రెండింటినీ కలిపేయాలన్నమాట. విజిబుల్స్ ఇన్విజిబుల్స్ని రెండింటినీ కలిపేస్తే మనకి విజిబుల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్విజిబుల్స్ కలిపేస్తే మీకు పాజిటివ్ నెగిటివ్స్ అన్నీ కలిసిపోతాయి కదా. కలిసిపోయి ఓవరాల్గా మీకు నెగిటివే వచ్చిందనుకోండి, అప్పుడు మనం దాన్ని ఏమంటాము, కరెంట్ అకౌంట్. మరి ఇది కరెంట్ అకౌంటే కదా, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని పిలుస్తారు. అలా కాకుండా మనకి పాజిటివ్ వచ్చిందనుకోండి, దెన్ దాన్ని ఏమంటారు, కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అంటాం. కరెంట్ అకౌంట్ సర్ప్లస్. జనరల్లీ మనం ఏంటంటే డెఫిసిట్ పొజిషన్లోనే ఉంటుంటాం, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పొజిషన్లో ఉంటుంటాము. ఎక్కువగా ఈ యొక్క డెఫిసిట్ అనేటువంటిది గూడ్స్ మర్చెండైజ్ వల్ల మనకి ఎక్కువగా ఉంటుంది. కొంత మటుకు దాన్ని తగ్గించేటువంటిది ఎవరు తీసుకుంటున్నారో రెస్పాన్సిబిలిటీ, సర్వీసెస్ సెక్టార్ వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక సో కొంత మనకి ఆ డెఫిసిట్ అనేటువంటిది తగ్గుతుందండి. సో ఈ యొక్క ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ఈ యొక్క స్టోరీ అంతా కూడా మీకు అర్థం కావాలి. అసలు మీకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి అనే దగ్గర నుంచి ఎవరు మెయింటైన్ చేస్తారు, ఈ యొక్క ఫార్మాట్ ఎవరు ప్రిస్క్రైబ్ చేశారు, ఒకదాని నెగిటివ్ ట్రాన్సాక్షన్ అని పాజిటివ్ ట్రాన్సాక్షన్ అని ఎప్పుడు చెప్పచ్చు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో మనకి ఏమేమి ఉన్నాయి, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. ఇప్పుడు ఇప్పటిదాకా మనం కరెంట్ అకౌంటే మాట్లాడుకున్నామండి. సో క్యాపిటల్ అకౌంట్ గురించి వి విల్ డిస్కస్ లేటర్ అగైన్. విజిబుల్స్లో మళ్ళీ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్, మర్చెండైజ్ ఇంపోర్ట్స్. ఇన్విజిబుల్స్లో సర్వీసెస్, ఇన్కమ్, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఎక్స్పోర్ట్స్ గ్రేటర్ దాన్ ఇంపోర్ట్స్, ఇంపోర్ట్స్ గ్రేటర్ దాన్ ఎక్స్పోర్ట్స్ అయితే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా మనం అయితే చూడటం జరిగింది. క్లియర్? ఇంకా
జస్ట్ మీకు ఎగ్జాంపుల్స్ చెప్పేస్తే క్యాపిటల్ అకౌంట్లో మీకు ఏమేమి వస్తాయి అని చెప్పేసి మీరు తీసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇట్ కెన్ బీ ఎయిదర్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ ఆర్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, అవి మనకి ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలోకి వస్తాయి. రెండోది వచ్చేసి లోన్స్ అంటారు. లోన్స్ అంటే మనకి ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వం వేరే దగ్గర నుంచి లోన్ తెచ్చుకోవడం కానివ్వండి, సావరిన్ లోన్స్ అంటారు. అలా కాకుండా మన కంపెనీస్, ఇండియన్ కంపెనీస్ ఫారిన్ బ్యాంక్స్ నుంచి లోన్ తెచ్చుకుంటున్నాయి అనుకోండి, వాటిల్ని మనకి ఏమంటారంటే కనుక ఈసీబీ అంటారు. ఈసీబీ అంటే అర్థం ఏంటమ్మా? ఈసీబీ అంటే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అని అర్థం మనకి. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అంటే మన ఇండియన్ కంపెనీస్ ఫారిన్ బ్యాంక్స్ నుంచి అప్పులు తెచ్చుకున్నా అది ఈసీబీలోనే రాస్తారు. లేక ఫారిన్ కంపెనీస్ మన ఇండియన్ బ్యాంక్స్ నుంచి అప్పులు తీసుకుంటున్నా కూడా అది మనకైతే రికార్డ్ చేస్తారు. ఎందుకంటే అదంతా కూడా ఎకనామిక్ ట్రాన్సాక్షనే కదా. మహా అయితే అది పాజిటివ్ అవుతుంది, లేకపోతే నెగిటివ్ అవుతుంది. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్ దట్ విల్ హ్యాపెన్ అనమాట. సో నవ్ యూ అండర్స్టూడ్ ఇన్వెస్ట్మెంట్, లోన్స్, అండ్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ బ్యాంకింగ్ క్యాపిటల్ అంటారు. బ్యాంకింగ్ క్యాపిటల్. సో ఇది కూడా మనకి ఏంటంటే క్యాపిటల్ అకౌంట్లోకే వస్తుంది. సో మనకి 4-5 ఇచ్చేసి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక ప్రాఫిట్స్ ఎర్న్డ్, ఇంట్రెస్ట్ ఎర్న్డ్, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ పేమెంట్స్, దెన్ నెక్స్ట్ బ్యాంకింగ్ క్యాపిటల్, ఏవి కరెంట్ అకౌంట్లోకి వస్తాయి, ఏవి క్యాపిటల్ అకౌంట్లోకి వస్తాయి అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారు. దట్ యూ నీడ్ టు బీ అవేర్ ఆఫ్ అండి. ఓకేనా? ఇంకా ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి సంబంధించినటువంటి ఇంకా క్లియర్ కట్ వీడియో మన యొక్క ప్లాట్ఫారంలో, ఎల్టీఎక్స్ క్లాసెస్ ప్లాట్ఫారంలో ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంది. సో యూ కెన్ వాచ్ దట్ పర్టికులర్ వీడియో ఫర్ ఓవరాల్ అండర్స్టాండింగ్. జస్ట్ ఇక్కడ మనం బ్రీఫ్గా మాత్రమే మనం మాట్లాడుకున్నాము. సో టు బీ స్పెసిఫిక్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్, సో దేర్ ఫోర్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అండర్స్టాండింగ్ యూ కెన్ జస్ట్ లుక్ ఇన్ టు దట్ పర్టికులర్ వీడియో. క్లియర్? లెట్స్ మూవ్ ఫార్వర్డ్ ఫర్దర్. Service exports cut the India's trade deficit by 9.4%. India's trade deficit declined by 9.4% in Q1 of financial 20 due to the sharp increase in services exports, according to the Ministry of Commerce and Industry. మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసామండి. అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి? అసలు ఇట్స్ ఎ కాంప్రిహెన్సివ్ స్టేట్మెంట్ దట్ రికార్డ్స్ ఆల్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ఎవరెవరి మధ్య, బిట్వీన్ ద రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఓవర్ ఎ స్పెసిఫిక్ పీరియడ్. మనం తీసుకుంటే కనుక దానిని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఫర్ ఇండియా ఆర్ బేసికల్లీ ఆఫ్ ఇండియా అంటాం. అలాగే యూఎస్ఏ వాడు వాడి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ రాసుకుంటాడు, ఫ్రాన్స్ వాడి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ రాసుకుంటారు. అలా ఎవరికి వాళ్ళు. ఇదేం ఇండికేట్ చేస్తుంది? The inflow and outflow of foreign exchange ni, which will directly impact the exchange rates and economic stability. BOP అనేటువంటిది ఎన్ని విధాలుగా డివైడ్ అయ్యింది? 2 మెయిన్ అకౌంట్స్గా డివైడ్ అయ్యింది. ఏవేంటమ్మా? మొదటిది వచ్చేసి కరెంట్ అకౌంట్, రెండోది వచ్చేసి క్యాపిటల్ అకౌంట్. ఈ కరెంట్ అకౌంట్స్లో మనం ఏమేం చేస్తాము? వి విల్ ట్రాక్ ద ఫ్లో ఆఫ్ గూడ్స్, సర్వీసెస్, ఇన్కమ్ అండ్ యూనిలాటరల్ ట్రాన్స్ఫర్స్. ఇవన్నీ కూడా మనం ఏంటంటే చూడబడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి ట్రేడ్ ఇన్ గూడ్స్ అంటే ఇది విజిబుల్స్ కేటగిరీలోకి వస్తుంది కదా మనకి. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఫిజికల్ ప్రొడక్ట్స్, దట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ మర్చండైజ్ అని చెప్పేసి పిలుస్తాం మనం. ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్, ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్స్. ఇక రెండోది ఏంటి? ఇన్విజిబుల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సర్వీసెస్, బ్యాంకింగ్ సర్వీసెస్, కన్సల్టెన్సీ సర్వీసెస్, టూరిజం సర్వీసెస్, ఇవన్నీ కూడాను. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సర్వీసెస్ ఆర్ యాక్చువల్లీ ద ఇండియాస్ స్ట్రెంగ్త్ అండ్ దే ఆర్ మేజర్ కంట్రిబ్యూటర్ టు దట్ ఆఫ్ ద సర్ప్లస్. మనకి ట్రేడ్ డెఫిషిట్ని, ఓవరాల్ ట్రేడ్ డెఫిషిట్ని మనకి తగ్గిస్తున్నది ఎవరంటే సర్వీసెస్ సెక్టరే మనకి తగ్గిస్తుంది అనమాట మనకి. ఓకేనా? So the deficit in this account means outflow is greater than that of inflow due to the mainly because of due to the merchandise trade deficit. అంటే ఈ కరెంట్ అకౌంట్ దీంట్లో మనకి మెయిన్గా అవుట్ఫ్లోస్ ఎప్పుడు డెఫిసిట్ ఎప్పుడు వస్తుంది? అవుట్ఫ్లో ఎక్కువ ఉంటే ఇన్ఫ్లో తక్కువ ఉంటాయి అన్నప్పుడు మనకి ఏంటంటే కనుక అలాంటప్పుడు అవుట్ఫ్లోస్ ఎక్కువ ఉండి ఇన్ఫ్లోస్ తక్కువ ఉంటాయి అంటే అర్థం ఏంటి? మనీ అవుట్ఫ్లో అనేటువంటిది ఎక్కువ ఉండి మనీ ఇన్ఫ్లో తక్కువ ఉందనుకోండి, దట్ లీడ్స్ టు డెఫిసిట్. మెయిన్లీ దేనివల్ల జరుగుతుంది డెఫిసిట్ అనేటువంటిది? మర్చండైజ్ ట్రేడ్ డెఫిసిట్ వల్ల. సర్ప్లస్
in the services and remittances are often offsetting the trade deficit partially. ఈ మర్చెండైజ్ ట్రేడ్ వల్ల జరుగుతున్నటువంటి డెఫిషిట్ని సర్ప్లస్ ఇన్ ద సర్వీసెస్ సెక్టారు మనకి ఏంటంటే ఆఫ్సెట్ చేస్తుంది అనమాట మనకి. క్లియర్? సిమిలర్లీ క్యాపిటల్ అకౌంట్లో మీరు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, బ్యాంకింగ్ క్యాపిటల్, లోన్స్, ఇవన్నీ కూడా మనమైతే మాట్లాడతారు. ఎస్. సో ఇక్కడ మీకు ఏంటంటే ఫిగర్స్ అనేటువంటిది ఇవ్వబడడం జరిగింది. ఇవి మీకు గుర్తు లేకపోయినా పర్వాలేదండి. ఏ క్వార్టర్ మనం ఏం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్లో మరలా ఫిగర్స్ అనేటువంటివి వస్తాయి కంపేర్ టు దట్ ఆఫ్ ది ఎర్లియర్ ఫిగర్స్. బట్ ఓవరాల్గా మీకు అండర్లైన్ కాన్సెప్ట్ ఏంటి అనేటువంటిది అయితే మనకి క్లియర్గా తెలియాలి. క్లియర్? మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇంపోర్ట్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ మనకైతే చెప్పబడడం జరిగింది ఈ యొక్క ఆర్టికల్లో. Explain the components of India's balance of payments. How have services exports contributed to narrowing the India's trade deficit despite weak merchandise export performance? అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ని పెంచాలి, ఇంకాను మర్చెండైజ్ ఇంపోర్ట్స్ని తగ్గించాలి, సర్వీసెస్ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ని ఇంకా ఫర్దర్గా మనం స్ట్రెంగ్తన్ చేయాలి. బికాజ్ అక్కడే మన యొక్క కోర్ కాబట్టి దాన్ని మనం ఫర్దర్గా స్ట్రెంగ్తన్ అయితే కనుక చేయాలి. ఏం చేయాలి? మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయాలి ఇంకా ఫర్దర్గా, మర్చెండైజ్ ఇంపోర్ట్స్ని తగ్గించాలి ఎంత వీలైతే అంత. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఆల్రెడీ ఎక్కువగానే ఉన్నాయి, వీటిని ఇంకా ఫర్దర్గా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. సో సస్టైన్ చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా హియర్. So that's where the balance of payments comes into picture. Clear andi? Let's move forward to the second article. Brazil, China, India could be hit hard by that of the curbs, says NATO chief. NATO ante North Atlantic Treaty Organization అని చెప్పేసి అర్థం. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత 1939 to 1945 జరిగింది కదా. 1949లో తర్వాత మనకి ఏంటంటే ఈ యొక్క నాటో అనే ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. సో బేసికల్లీ టు హ్యావ్ ఏ కలెక్టివ్ డిఫెన్స్, అంటే ఒక కంట్రీ మీదన జరిగేటువంటి అటాక్ని మొత్తం అందరి మీద జరిగినట్టుగా పరిగణించి మిగతా దేశాలందరూ కూడా ఆ యొక్క ఎవరైతే అటాకింగ్ కంట్రీ ఉంటుందో దాని మీదన మనకైతే కనుక కౌంటర్ చేస్తారు. సరే, ఇప్పుడు నాటో చీఫ్ ఏంటి? బ్రెజిల్, చైనా, ఇండియా కుడ్ బి హిట్ హార్డ్ బై కర్బ్స్ ఏంటి? నాటో చీఫ్ ఏమంటున్నాడు? కాంటెక్స్ట్ అర్థం కావాలంటే రీసెంట్గా డే బిఫోర్ ఎస్టర్డే మనకి నాటో యొక్క చీఫ్ మార్క్ రటీ రీసెంట్గా మన యొక్క అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో మీటింగ్ అయితే జరిగింది. ఆ మీటింగ్ జరిగిన తర్వాతన మనకి యుఎస్ఏ ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? రష్యా వితిన్ 50 డేస్ లోపల యుక్రెయిన్ వార్ ఇష్యూని రిజాల్వ్ చెయ్యకపోతే రష్యా మీదన 100% టారిఫ్స్ అనేటువంటిది ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది. ఇచ్చిన డెడ్లైన్ ఎంత? 50 డేస్ లోపల. అంటే రష్యా ఏం చేయాలి? ఆ పీస్ టాక్స్కి వచ్చి యుక్రెయిన్ తోటి మనకి ఆ డీల్ అనేటువంటిది క్లోజ్ చేసుకోవాలి. చేసుకోకపోతే కనుక రష్యా మీద 100% టారిఫ్ ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. సరే, రష్యా మీద 100% టారిఫ్స్ ఇంపోజ్ చేస్తే దానికి మనకి సంబంధం ఏంటి? రష్యా కదా ఫీల్ అవ్వాలి, మనం కాదు కదా. అంటే ఇంకేం చెప్పారంటే దీంతో పాటుగా సెకండరీ టారిఫ్స్ కూడా వేస్తాము. సెకండరీ టారిఫ్స్ అంటే ఏ కంట్రీస్ రష్యా యొక్క ట్రేడింగ్ పార్ట్నర్స్ ఉంటారో, అంటే రష్యాతోటి ఎవరెవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళ మీద కూడా టారిఫ్స్ అనేటువంటిది ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరెవరు చేస్తున్నారు? రష్యాతోటి బ్రెజిల్ ట్రేడ్ చేస్తుంది, ఇండియా ట్రేడ్ చేస్తుంది, చైనా ట్రేడ్ చేస్తుంది. అందుకని అనమాట. సో మీరు కాబట్టి మన యొక్క నాటో చీఫ్ ఏం చెప్తున్నాడంటే, ఇదిగో బ్రెజిల్, ఇండియా, చైనా మీరు వినండి. ఏంటంటే 50 రోజుల లోపల
రష్యా ఈ యొక్క యుక్రెయిన్ వార్ ఇష్యూని రిజాల్వ్ చేయకపోతే మీ మీద కూడా ఈ టారిఫ్లు అనేటువంటివి తప్పవు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఓ పని చేయండి, పుటిన్కి కాల్ చేసి, బాబు నువ్వు వార్ ఆపేసి పీస్ టాక్స్ శాంతి ఇది మాట్లాడుకో. సో లేకపోతే నీ మూలాన నీతో ట్రేడ్ చేస్తున్నందుకు గాను మా మీద కూడా టారిఫ్స్ అనేటువంటివి ఇంపోజ్ చేస్తుందట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి మీరు అడగండి. లేకపోతే యూ విల్ బి ద హార్డ్ హిట్ అంటూ మనకి నాటో చీఫ్ చెప్తున్నారండి. క్లియర్గా రాశారు చూడండి, ఇక్కడ మీకు నేను చెప్తాను చూడండి. My encouragement to these three countries particularly is, if you live now in Beijing or in Delhi, or if you are the president of Brazil, you might want to take a look into this because this might hit you very hard, he told reporters who met on Mr. Trump on Monday. So please make the phone call to Vladimir Putin and tell him that he has to get serious about peace talks because otherwise this will slam back on Brazil, on India and on China in a massive way. అంటే ఇట్స్ లైక్ పుట్టింగ్ ద ప్రెషర్ ఎవరి మీద, రష్యా మీద. ఏ విధంగా, నీ మీద టారిఫ్లు ఇంపోజ్ చేస్తాను, నీతో ట్రేడ్ చేసేటువంటి వాళ్ళ మీద కూడా టారిఫ్స్ ఇంపోజ్ చేస్తాను అని చెప్పేసి వీళ్ళ నుంచి కూడా రష్యా మీద ప్రెషర్ని ఎగ్జర్ట్ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క ఇదిని తీసుకొచ్చారండి. అండ్ వన్ మోర్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ రీసెంట్లీ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క నాటోకి ఇంపార్టెంట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాట్రియాట్ మిసైల్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా అమ్ముతోంది. వీటన్నిటినీ కూడా నాటో మనకి ఏం చేస్తుంది అంటే కనుక యుక్రెయిన్కి సప్లై చేసి రష్యాకి ఎగెనెస్ట్గా ఫైట్ చేయడం గురించి ఈ వెపన్స్ అన్నీ కూడా మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. ఎవరికి? యుక్రెయిన్కి. Clear? That is what this idea is about. Let's see the important things. Brazil, China, India could be hit hard by that of the curbs. NATO chief Mark Rutte warned that countries like India, Brazil and China may face harsh secondary sanctions if they continue the economic ties with that of the Russia. He issued a warning while speaking to US senators, highlighting that secondary sanctions could affect Brazil, China and as well as India severely. These are linked to continued economic engagement with Russia, particularly involving the import of Russian goods. For example, మనం ఏంటంటే ఎక్కువగా ఆయిల్ అండి. ఆయిల్ ఇంతకుముందు జస్ట్ ఓన్లీ 2% ఆఫ్ ద ఆయిల్ ఇంపోర్ట్స్ మనం రష్యా నుంచి చేసేవాళ్ళం. ఎప్పుడైతే ఈ రష్యా యుక్రెయిన్ వార్ వచ్చిందో 40% ఆఫ్ ద ఆయిల్ ఇంపోర్ట్స్ మనం ఏంటంటే రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం అనమాట. సో చాలా ట్రమండస్గా పెరిగిపోయింది మనకి. సో రష్యా బికేమ్ ఏ వెరీ బిగ్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ అస్. దట్ వాజ్ ద రీజన్ వై మార్క్ రటీ ఈజ్ సేయింగ్ దాట్ వీ విల్ బీ ఇంపాక్టెడ్, మనం ఇంపాక్ట్ అవుతాము బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ సెకండరీ టారిఫ్స్ అని చెప్పేసి. మరి అర్థం కావాలిగా సెకండరీ టారిఫ్స్ అంటే ఏంటో. దీస్ ఆర్ యాక్చువల్లీ ద పెనాలిటీస్ ఇంపోజ్డ్ బై వన్ కంట్రీ. ఎగ్జాంపుల్ ఎవరు ఇక్కడ? యుఎస్ఏ. ఎవరి మీద? ఆన్ థర్డ్ పార్టీ కంట్రీస్ ఆర్ కంపెనీస్ ఫర్ డూయింగ్ ఏ బిజినెస్ విత్ ఏ శాంక్షన్డ్ నేషన్ దట్ ఈస్ రష్యా. రష్యాతోటి ట్రేడ్ చేస్తున్నందుకు గాను ద థర్డ్ పార్టీ కంట్రీస్ ఆర్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, బ్రెజిల్, చైనా, వీళ్ళ మీద ఇంపోజ్ చేసేటువంటి పెనాల్టీస్నే సెకండరీ శాంక్షన్స్ అని పిలుస్తారు. దే ఆర్ మెంట్ టు ఐసోలేట్ ద టార్గెటెడ్ కంట్రీ ఎకనామికల్లీ అండ్ పొలిటికల్లీ. అంటే యాక్చువల్లీ ఇంపాక్ట్ ఎవరి మీద ఇది చేద్దామని, ఈ యొక్క శాంక్షన్డ్ నేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఈ యొక్క ఇంపాక్ట్ని ఇది చేద్దాం అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక చేసేటువంటిది అనమాట. సెకండరీ శాంక్షన్స్ కుడ్ ఇన్క్లూడ్ టారిఫ్స్ సచ్ యాజ్ ప్రపోజ్డ్ 100% టారిఫ్ ఆన్ రష్యన్ ఇంపోర్ట్స్, ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్ ఆన్ కంపెనీస్ ఆర్ బ్యాంక్స్ ఫ్రమ్ ద థర్డ్ పార్టీ కంట్రీస్ మీద ఇంపోజ్ చేసేటువంటిది. US President Trump announced the new weapons to Ukraine and proposed the biting secondary tariffs of 100% on Russian imports. If a peace deal is not reached in 50 days, sanctions will be enforced. 50 రోజుల లోపల ట్రేడ్ డీల్ అనేటువంటిది, పీస్ డీల్ అనేటువంటిది రాకపోతే శాంక్షన్స్ అనేటువంటిది ఇంపోజ్ చేయబడతాయి. ఇండియా మెయింటైన్స్ స్ట్రాంగ్ ట్రేడ్ రిలేషన్స్ విత్ రష్యా, లైక్ ఎస్పెషల్లీ ఆయిల్ కానివ్వండి, డిఫెన్స్కి సంబంధించి. ఆయిల్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, లైక్ 2%, 40% అని. డిఫెన్స్ సెక్టర్ కూడా రీసెంట్గా మనకి S-400 సిస్టమ్స్ తెప్పించుకున్నాం కదా. మన ఆపరేషన్ సింధూర్లో కూడా మనకి చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది కనబరిచింది మనకి ఈ యొక్క
మనకి S-400 సిస్టమ్స్. అందుకని ఆల్రెడీ 3 డెలివరీ చేశారు. ఇంకొక రెండింటిని మనకి ఏంటంటే 2026, 2027లో కూడా మనకి డెలివరీ చేస్తాము అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. అండ్ ఫెర్టిలైజర్స్. సెకండరీ శాంక్షన్స్ అనేటువంటి దానివల్ల ఇంపాక్ట్ ఏముంటుంది? ఇట్ కెన్ ఇంపాక్ట్ ద సప్లై చైన్, ఇట్ విల్ ఇంపాక్ట్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఇట్ మైట్ స్ట్రెయిన్ ద India-US రిలేషన్స్ యాజ్ వెల్. So Mark Rutte urged these countries to please push Russia for peace negotiations. Failure to engage could result in a massive economic consequences, especially for India and as well as China. So మీకు ఆర్థికంగా ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ అనేటువంటివి చాలా ఎక్కువ మీ మీద అయితే పడతాయి. కాబట్టి సో మాట్లాడండి. ఓకేనా? దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. క్లియర్? సో ద నాటో గురించి ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ అలియన్స్ ఇది మనకి. ఇట్ ఫోకసెస్ ఆన్ కలెక్టివ్ డిఫెన్స్ అండి అండ్ కరెంట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ సపోర్టింగ్ ద యుక్రెయిన్ అగెన్స్ట్ రష్యన్ అగ్రెషన్. సో ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఇన్ షేపింగ్ ద గ్లోబల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ అలైన్మెంట్స్. Discuss the impact of secondary sanctions by Western countries on India's foreign trade and strategic autonomy. How should India balance its ties with both Russia and as well as the West? మనకి అటు ఒక పక్కన USA అండ్ as well as అదర్ వెస్ట్రన్ కంట్రీస్ కావాలి అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక రష్యా కూడా కావాలన్నమాట. వీ డోంట్ సపోర్ట్ ఎయిదర్ ఆఫ్ దమ్ అండి. మనం ఏంటంటే వీ ట్రేడ్ విత్ బోత్ ఆఫ్ దెమ్. సో అండ్ వీ టేక్ ఏ న్యూట్రల్ స్టాండ్. ఇన్ఫ్యాక్ట్ మనం ఏంటంటే వీ టేక్ ద స్టాండ్ ఆఫ్ పీస్. మనం ఎంతసేపు కూడా ఎప్పుడు కూడా ఏంటంటే డైలాగ్ అండ్ డిప్లొమసీ ద్వారానే అచీవ్ చేసుకోవాలి మనం పీస్ అనేటువంటిది. అంతే తప్ప ఇలా బ్యాటిల్ ఫీల్డ్లో వైలెన్స్ ద్వారా మనం ఏంటి అంటే చేసేది ఏమీ లేదు అని చెప్పేసి మాత్రమే మనం అయితే కనుక ఎప్పుడు చెప్తూ ఉంటాం. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద థర్డ్ వన్. SCO shouldn't compromise on terrorism, says జైశంకర్. రీసెంట్గా SCO అంటే మనకి షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉందండి మనకి SCO. SCOకి సంబంధించినటువంటి ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ రీసెంట్గా ఇప్పుడు చైనాలో జరుగుతోంది. దానికి సంబంధించి మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ సో చైనా విజిట్ చేసి క్సీ జిన్పింగ్ని మనకైతే కనుక మీట్ అవుతున్నారు. అక్కడ మనం ఒకటే చెప్తున్నాం అనమాట. లాస్ట్ టైము మనకేంటంటే SCOకి సంబంధించి డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది కింగ్డౌ చైనాలో. అప్పుడు ఒక జాయింట్ స్టేట్మెంట్ని తెచ్చుకున్నారు. కానీ ఆ జాయింట్ స్టేట్మెంట్లో టెర్రరిజం గురించి కానీ పహల్గామ్ గురించి కానివ్వండి ఎక్కడా కూడా స్ట్రెస్ చేసి మెన్షన్ అయితే కనుక చేయలేదు. బలూచిస్తాన్ గురించి దాని గురించి మాట్లాడారు తప్ప ఈ యొక్క టెర్రరిజం గురించి దీని గురించి కూడా మాట్లాడలేదు. అందుకని ఇప్పుడు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ ఒకటే చెప్తున్నారు, SCO షుడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ టెర్రరిజం. దయచేసి ఉగ్రవాదం మీద మీరు కాంప్రమైజ్ అవ్వకండి. మన ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏంటి SCOకి సంబంధించి? టెర్రరిజంని అరికడతామని, ఎక్స్ట్రీమిజంని అరికడతామని చెప్పేసి మాత్రమే మనం చేసుకున్నాం. సెపరేటిజం, టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం ఇవి మనం అరికట్టాలి అనేటువంటి పిల్లర్సే SCO యొక్క మెయిన్ పిల్లర్స్. అవి వదిలేసి మీరు దాని మీద కాంప్రమైజ్ అయిపోకండి అంటూ మన యొక్క SCO యొక్క డిఫెన్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మనకైతే చెప్పడం జరుగుతుందండి. క్లియర్? సో లెట్స్ రీడ్. SCO should not compromise on terrorism, says జైశంకర్. ఇది మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్, రీజనల్ ఆర్గనైజేషన్స్ రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఇండియాస్ ఇంట్రెస్ట్ అనేటువంటి టాపిక్ అంటర్లో మనకైతే వస్తుంది. ఇండియాస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ అర్జ్డ్ ద SCO టు అడాప్ట్ ఎ ఫర్మ్ పొజిషన్ ఆన్ టెర్రరిజం ఫాలోయింగ్ ద పహల్గామ్ అటాక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ఎకానమీని, లోకల్ ఎకానమీని దెబ్బతీయాలి, టూరిజంని కంప్లీట్లీ దెబ్బతీయాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క పహల్గామ్ టెర్రర్ అటాక్ అనేటువంటిది క్యారీ చేశారు. ఇన్నోసెంట్ లైఫ్స్ని మనకి ఏంటంటే బలి కోరారు. మరి అలాంటి టెర్రరిజంని మనం సో తీవ్రంగా ఖండించాలి తప్ప మనం ఏంటంటే దాని మీద కాంప్రమైజ్ అవ్వకూడదు, పర్టికులర్లీ SCO ఆర్గనైజేషన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే SCOలోనే ఇండియాతో పాటుగా పాకిస్తాను మెంబరే, చైనా కూడా మెంబరే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే టెర్రరిజం రిలేటెడ్ స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా డైల్యూట్ చేసేస్తున్నారు. అంటే జాయింట్ స్టేట్మెంట్స్లో డైల్యూట్ చేసేయడం జరుగుతుంది మనకి. Yes, External Affairs Minister addressing the SCO Council of Foreign Ministers meeting in the China condemned the April 22 Pahalgam terror attack that killed around 36 civilians. It is basically an attempt to sow the religious divide and damage the local economy. Urged the SCO to please maintain an uncompromising stance
ఆన్ దట్ ఆఫ్ టెర్రరిజం, ఉగ్రవాదం మీద మీరు అన్కాంప్రమైజ్డ్ స్టాండ్ అనేటువంటిది తీసుకోవాలి అని చెప్తూ ఎస్సీఓ అనేటువంటిది 3 ఈవిల్స్ని ఫైట్ చేయడం గురించి. ఏంటో 3 ఈవిల్స్? టెర్రరిజం, సెపరేటిజం, ఎక్స్ట్రీమిజం అనేటువంటి ఈవిల్స్ని, భూతాలని మనకి ఏంటంటే కనుక అణిచివేయాలి, ఫైట్ చేయాలి అనే ఉద్దేశంతో ఎస్సీఓ ఫామ్ అయింది. ఇప్పుడు మీరు ఈ విధంగా కాంప్రమైజ్డ్ ఇది తీసుకోకూడదు, సెలెక్టివ్ అప్రోచెస్ అనేటువంటిది ఫాలో అవ్వకండి, కలెక్టివ్ యాక్షన్ అనేటువంటిది మనం తీసుకోవాలి అంటూ మనకైతే చెప్పడం జరుగుతుంది. చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ని, ఫారిన్ మినిస్టర్ వాంగీని అయితే కనుక మీట్ అవ్వడం జరిగింది. అలాగే రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్ సెర్గీ లావ్రోవ్ అండ్ ఇరానియన్ యొక్క ఫారిన్ మినిస్టర్ మనకి అబ్బాస్ అర్గ్చీతో కూడా మనకైతే కనుక మీట్ అయ్యారండి. సో క్లియర్. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి కన్సర్న్స్ని కూడా మనమైతే కనుక ఎక్స్ప్రెస్ చేశాము. So Pakistan did not raise anything about terrorism in this meeting. So instead stressed on international law and resolving the disputes with that of the neighbors. లాస్ట్ టైం ఎస్సీఓ గురించి ఆల్రెడీ మనం ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరిగింది. అసలు ఎస్సీఓ అంటే ఏంటి, ఎస్సీఓలో ఎంతమంది మెంబర్ నేషన్స్ ఉంటారు, ఎప్పుడు మనకి ఫామ్ అయింది ఇది. సో 2001లో మనకి ఏంటంటే కనుక స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. మనకి ఇట్స్ ఏ యూరేషియన్ పొలిటికల్ ఎకనామిక్ యూనియన్ అని చెప్పేసి పిలుస్తుంటారు మనకి ఎస్సీఓ అనేటువంటి దానిని. ఇందులో ఇండియా మెంబరే, పాకిస్తాన్ మెంబరే, చైనా మెంబరే, వీళ్ళందరూ కూడా మనకి మెంబర్సే అనమాట. ఇక్కడ మీరు మాట్లాడుకుంటే ఎస్సీఓకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ గురించి చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్ అంటారు. ఈ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్ అనేటువంటిది హయ్యెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ అనమాట. ఓవరాల్ స్ట్రాటజిక్ డైరెక్షన్ని ప్రొవైడ్ చేస్తాయి ఎస్సీఓకి. అండ్ వీళ్ళు యాన్యువల్లీ మీట్ అవ్వడం జరుగుతుంది. హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటారు, కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇది ఎస్సీఓలో సెకండ్ హయ్యెస్ట్ బాడీ మనకి. థర్డ్ది ఫారిన్ అఫైర్స్కి సంబంధించి, అంటే ఫారిన్ మినిస్టర్స్ అందరూ కూడా మనకి ఏంటి అంటే కనుక మీట్ అవ్వడం జరుగుతుంది దీని అండర్లో. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ నేషనల్ కోఆర్డినేటర్స్ అంటారు. దే విల్ కరెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ది ఎస్సీఓని మనకి కోఆర్డినేట్ చేయడము, మేజర్ మీటింగ్స్కి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ అది తయారు చేయడం, అవన్నీ వీళ్ళు చూసుకుంటారు. సెక్రటేరియట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆర్మ్ అనమాట. డే టు డే యాక్టివిటీస్ అన్నీ చూసుకునేటువంటిది సెక్రటేరియటే. బీజింగ్లో మనకైతే కనుక ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ హెడెడ్ బై దట్ ఆఫ్ సెక్రటరీ జనరల్. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంది కదా, యునైటెడ్ నేషన్స్లో కూడా మనకి యుఎన్ సెక్రటేరియట్ అని ఉంటుంది. దానికి కూడా హెడ్ ఎవరు? సెక్రటరీ జనరల్. అదేవిధంగా ఇట్ ఎన్ష్యూర్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డెసిషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డైలీ ఫంక్షనింగ్ గురించి. అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ర్యాట్స్ అంటారనమాట, రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అని చెప్పేసి ఇచ్చి ఇది దేనికి సంబంధించిందని కూడా అడుగుతుంటారు. ఇది మనకి ఏంటంటే బ్రిక్స్కి సంబంధించిందా, లేకపోతే ఎస్సీఓ, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, బిమ్స్టెక్, ఇలా రకరకాల ఆప్షన్స్ ఇవ్వబడడం అయితే జరుగుతుంది. ఇది మనకి ఏంటంటే కనుక ఎస్సీఓకి సంబంధించినటువంటిది. ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ ద తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్. ఇది మనకి ఏంటంటే ఇట్ కోఆర్డినేట్ ఎగెనెస్ట్ టెర్రరిజం, సెపరేటిజం అండ్ ఎక్స్ట్రీమిజంకి ఎగెనెస్ట్గా మనకి మెంబర్ కంట్రీస్ అందరితోటి కోఆర్డినేట్ అయ్యేటువంటి వెరీ క్రూషియల్ బాడీ మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీఓ బిజినెస్ కౌన్సిల్ అంటారు, ట్రేడ్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ప్రమోట్ చేయడం గురించి. ఎస్సీఓ ఇంటర్ బ్యాంక్ కన్సార్టియం అంటారు. ఇట్ బేసికల్లీ కంప్రైజెస్ సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ ఆల్ ద మెంబర్ కంట్రీస్. క్లియర్. ఎగ్జామిన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎస్సీఓ. హౌ కెన్ ఇండియా లెవరేజ్ ద ఎస్సీఓ to advance its interests in regional security and as well as connectivity? Can be a possible mains question that you can think of. And clear. Moving on to that of the next article. Good progress on European Union FTA talks, less so on ASEAN Pact review అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. ఏంటంటే ఈ ఆర్టికల్ మొత్తంలో 3 ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మనకి మాట్లాడడం జరుగుతుంది. మొదటిది వచ్చేసి ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడుతున్నారు. రెండోది వచ్చేసి ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి. మూడోది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ మధ్యన ఉన్నటువంటి ట్రేడ్ అగ్రిమెంట్ యొక్క రివ్యూ గురించి మాట్లాడుతున్నారు.
మొదటిది మీరు తీసుకుంటే ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇది ఇప్పుడు కాదండి, వే బ్యాక్ ఎప్పటి నుంచో నెగోషియేషన్స్ అనేటువంటివి మనకి జరుగుతున్నాయి. సో ప్రోగ్రెస్ అయితే కనుక బాగానే వెళ్తోంది ముందుకి. ఇట్స్ ఆల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక రెండు దేశాలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎందుకు సైన్ చేసుకుంటాయి అంటే, ఆ ట్రేడ్ అనేటువంటిది ఫ్రీ స్మూత్గా ఉండాలి. సో దట్ అంటే ఎటువంటి బ్యారియర్స్ ఉండకూడదు. ఎటువంటి బ్యారియర్స్ ఉంటాయి? టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటారు. టారిఫ్ బ్యారియర్స్ అంటే ఏంటి? ట్యాక్సెస్ అనేటువంటిది ఇంపోజ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన యొక్క ఇండియన్ గూడ్స్ ఇప్పుడు మనకి ఆ పలానా దేశంలోకి వెళ్ళాయి అనుకోండి, ఆ ఇంపోర్ట్స్ మీద విపరీతంగా టారిఫ్లు వేసాడు. ఇప్పుడు ట్రంప్ అదే చేస్తున్నాడు కదా, టారిఫ్ వార్ జరుగుతోంది. ఆ పలానా కంట్రీ చెప్పిన మాట వినట్లేదా, అయితే టారిఫ్ వేసేయండి. ఆ కంట్రీ వల్ల డ్రగ్ ట్రాఫికింగ్ ఇష్యూస్ ఉన్నాయా, అయితే టారిఫ్ వేసేయండి. యుక్రెయిన్తో గొడవ ఉంది రష్యాకి, సో రష్యా మీద టారిఫ్ అయితే కనుక. సో ఇలా ప్రతి దానికి, ప్రతి సమస్యకి కూడా మనకి ఏంటంటే టారిఫ్ తోటే సమాధానం చెప్పాలి అని చెప్పేసి మనకి ట్రంప్ అయితే చూడడం జరుగుతుంది ఇక్కడ మనకి. సరే, ఇక్కడ ఇప్పుడు అలాంటి టారిఫ్ బ్యారియర్స్ ఉండకూడదు. అలాంటి నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటారు. నాన్ టారిఫ్ అంటే నాట్ ట్యాక్స్ రిలేటెడ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఫైటో శానిటరీ మెజర్స్ అంటారు, లేకపోతే కోటా సిస్టమ్ అంటారు. ఇవన్నీ కూడా మనకి నాన్ టారిఫ్లోకి వస్తాయి. సో ఈ రెండు దేశాల మధ్య ఏంటంటే టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనేటువంటిది ఉండకుండా ట్రేడ్ అనేటువంటిది ఫ్రీ ఫ్లోలా ఉండే విధంగా మనకి ఏంటంటే ఎఫ్టీఏ అనేటువంటి సైన్ చేసుకుంటారు. ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్యని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కనుక మనకి జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ దే ఆర్ మూవింగ్ ఇన్ ఏ గుడ్ రైట్ డైరెక్షన్. ప్రోగ్రెస్ అయితే కనుక ఉంది అంటూ వీళ్ళు చెప్తున్నారనమాట. ఇక కమింగ్ టు ఇండియా అండ్ యూఎస్ఏ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్, ఇది రీసెంట్గా స్టార్ట్ అయిందండి మనకి. ఈ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఏంటంటే, మొన్న ట్రంప్ రీసెంట్గా చెప్పాను కదా టారిఫ్స్ ఇంపోజ్ చేయడం అని, అలాగే ఇండియా మీద కూడా 26% టారిఫ్ ఇంపోజ్ చేశారు. 26% టారిఫ్ ఇంపోజ్ చేసి ఆ తర్వాత మనకి ఏంటంటే 90 డే పాజ్ పెట్టారనమాట. 90 డే అంటే 90 రోజుల పాటు మనకి ఈ యొక్క టారిఫ్స్ అనేటువంటిది ఇంపోజ్ చేయబడవు అని 19 days టైం ఇచ్చారు. ఇది మీరు కపుల్ ఆఫ్ డేస్ నుంచి మీరు చూస్తూ ఉంటుంటే కనుక మీకు తెలిసేది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది నెగోషియేట్ చేస్తున్నాం యూఎస్ఏ తోటి. సో ఇట్స్ ఎ మినీ ట్రేడ్ డీల్ అంటాం అనమాట. సింపుల్గా ఇట్స్ ఎ మినీ ట్రేడ్ డీల్ మనకి. ఇది కూడా బాగానే జరుగుతోందని చెప్పేసి చెప్తున్నారు. ఇక మూడోది ఇండియా ఆసియాన్ ట్రేడ్ అగ్రిమెంట్ రివ్యూ. 2009లో ఆసియాన్ తోటి మనకేంటంటే కనుక ట్రేడ్ అనేటువంటిది ఫ్రీ ఫ్లో ఉండాలి అనే ఉద్దేశంతో 2009లో ఎఫ్టీఏ అనేటువంటిది సైన్ చేశారు. గూడ్స్కి సంబంధించి 2009లో మనకి సైన్ చేయబడడం జరిగింది. సర్వీసెస్ సెక్టార్కి సంబంధించి 2014లో అగ్రిమెంట్ అయితే సైన్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ గూడ్స్కి సంబంధించి మీరు తీసుకుంటే కనుక ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే కనుక, సో జనరల్గా ఇప్పుడు ఎందుకు సైన్ చేస్తాం మనం? ట్రేడ్ అనేటువంటిది ఫ్రీ ఫ్లోలో ఉండడానికి, రెండు నేషన్స్ బెనిఫిట్ అవ్వాలి అని. కాకపోతే ఏమైందంటే ఇండియా యొక్క ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోయింది విపరీతంగాను. అంటే ఆసియాన్ గూడ్స్ అనేటువంటివి, ఈ ఆసియన్ గూడ్స్ అన్నీ కూడా మన కంట్రీలోకి మనకు బాగానే వస్తున్నాయి తప్ప మన గూడ్స్ అనేటువంటివి వాళ్ళ కంట్రీలో వెళ్ళట్లేదు. సో దాని మూలాన ఏమవుతుంది, ఆ దేశాల నుంచి మనకి ఇంపోర్ట్స్ పెరిగిపోతున్నాయి, మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవ్వట్లేదు, మనం నష్టపోతున్నాం విపరీతంగా. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఇద్దరు విన్ అవ్వాలి, ఇద్దరి మధ్య ట్రేడ్ ప్రాపర్గా జరగాలి, అంతే తప్ప ఒక కంట్రీ విన్ అయ్యి ఇంకో కంట్రీ మనకి తగ్గిపోతూ ఉంటే ఎఫెక్ట్ కాదు. అందుకని ఏం చేశారు అంటే ఈ ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోతున్న దాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో రివ్యూ అనేటువంటిది పెట్టారు దీనికి. సో దట్ ఈజ్ ఇండియా ఆసియాన్ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి రివ్యూ అనేటువంటిది చేస్తున్నారు. బట్ కానీ అది అంత ప్రాపర్గా వెళ్ళట్లేదు. ద ప్రోగ్రెస్ అనేటువంటిది ఇట్ ఈజ్ లెస్ సో ఆన్ ద ఆసియాన్ ప్యాక్ట్ రివ్యూ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారనమాట. ఎస్, దట్ ఈస్ వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. ఈ 3 things కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అమ్మ. ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఇండియా యూఎస్ఏ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ ట్రేడ్ అగ్రిమెంట్ రివ్యూ. ఈ 3 things కూడా మీరైతే కనుక తెలుసుకోవాలి. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. 97% untouchability cases pending in the courts, says government report.
సో రీసెంట్గా మనకి ఏంటంటే గవర్నమెంట్ ఒక యాన్యువల్ రిపోర్ట్ని తీసుకుని వచ్చిందండి. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంపవర్మెంట్ అని ఉంటుంది మనకి ఒక మినిస్ట్రీ. ఈ యొక్క మినిస్ట్రీ వాళ్ళ యొక్క యాన్యువల్ రిపోర్టు రీసెంట్గా మనకి ఏంటంటే ఇన్ పబ్లిక్ డొమైన్లో పెట్టబడడం జరిగింది. సో మనం ఏంటంటే వల్నరబుల్ సెక్షన్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి, అంటే పర్టికులర్లీ షెడ్యూల్డ్ కాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వీళ్ళని ప్రొటెక్ట్ చేయడం గురించి గవర్నమెంట్ కొన్ని ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ని చేసింది. మొట్టమొదటిది ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అంటారు. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955 అని చెప్పేసి మనకి పిలుస్తారనమాట. వేర్ మనకి ఏంటంటే కనుక అన్టచబిలిటీ ఉంది కదమ్మా, ఆర్టికల్ నెంబర్ 17 ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచ్, ఆర్టికల్ నెంబర్ 19 కాదు, జస్ట్ ఎ మినిట్, ఆర్టికల్ నెంబర్ 17, ఎస్. సో దట్ ఈస్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ప్రాక్టీసింగ్ ఆఫ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ అన్టచబిలిటీ ఈజ్ స్ట్రిక్ట్లీ ఫర్బిడెన్. సో మనకి ఏంటంటే ఇలా అన్టచబిలిటీ ఎవరైనా కూడా ప్రాక్టీస్ చేస్తే కనుక వాళ్ళ మీదన మనకి ఏంటి అని అంటే కనుక సో దే విల్ బీ పనిష్డ్ అంటూ మనకి ఆర్టికల్ నెంబర్ 17 తీసుకొచ్చారు. అబాలిషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఈ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీని, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ దీనిని మనకి ఏంటంటే కనుక ఇంప్లిమెంట్ చేయడం గురించి 1955లో ఈ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అని చెప్పేసి మనకి తీసుకుని రావడం జరిగింది. అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే సో దట్ ఈస్ అబౌట్ మనకి ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ సో షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని రావడం అయితే కనుక జరిగిందండి. అంటే వాళ్ళ మీద జరిగేటువంటి అట్రాసిటీస్ని అరికట్టడం గురించి 1989లో మరొక లెజిస్లేషన్ అయితే తీసుకుని వచ్చారు. సో ఈ 2 ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ కూడా మనకైతే కనుక తెలియాలి. మొదటిది ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955, రెండోది షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989. గవర్నమెంట్ రీసెంట్గా ఈ యొక్క యాన్యువల్ రిపోర్ట్ అయితే కనుక మనకి తీసుకుని రావడం జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ రిపోర్ట్ గవర్నమెంట్ మనకి ఏం చెప్తోంది అని అంటే కనుక చూడండి, మొన్న 2022లో a total of 13 cases have been registered under the Protection of Civil Rights Act across the country in 2022, which is a decline from 24 in 2021 and 25 in 2020. These cases are reported from the Jammu and Kashmir, Karnataka, Maharashtra, Himachal Pradeshలో మనకైతే కనుక ఈ యొక్క కేసెస్ అనేటువంటివి రిజిస్టర్ అయ్యాయి. ఏ స్టేట్ కానీ ఏ యూనియన్ టెరిటరీ కానీ ఎవ్వరూ కూడా వాళ్ళ యొక్క జ్యూరిస్డిక్షన్లో ఈ పలానా ఏరియా అన్టచబిలిటీ ప్రోన్ అని చెప్పేసి ఎవ్వరూ కూడా మనకైతే కనుక డిక్లేర్ చేయలేదు. యాజ్ ఆఫ్ నౌ అరౌండ్ 1200 కేసెస్ మనకైతే కనుక పెండింగ్ అండర్ ట్రయల్ అండర్ దిస్ పర్టికులర్ అండర్ ద యాక్ట్ అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. ఎస్, కానీ ఇవి మనకి ఏంటంటే కనుక ఇవి డిక్లైన్ అవుతున్నాయి మనకి ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ సంబంధించి. కానీ ఈ ఎస్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్టీ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 అండర్లో కేసెస్ మాత్రం రిజిస్ట్రేషన్ యొక్క కేసెస్ నెంబర్ పెరుగుతోంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ కాంట్రాస్ట్, the number of cases registered under scheduled castes and scheduled tribes prevention of atrocities act has been risen steadily అంటూ మరి మనకు అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ మనకైతే చెప్తున్నారండి. క్లియర్? సో ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంపవర్మెంట్ గురించి మనకైతే తెలియాలి. అండ్ ఈ 2 లెజిస్లేషన్స్ ఉన్నాయనేటువంటి విషయం మీకైతే తెలియాలి. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955, సో షెడ్యూల్ అండ్ ఆర్టికల్ నెంబర్ 17 గురించి తెలియాలి. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అండ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ గురించి కూడా మనకైతే కనుక తెలియాలి. దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Yes, and coming to the today's question, which of the following is not part of current account of the balance of payments? First one, A, transfer payments, okay, B, dividends, C, services, D, external commercial borrowings. If you know the answer, please comment your answer. And alage, if you have liked the video, please do like it and share it to your friends as well. And let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye.